సంగం మండలం సంగంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు జరిగాయని, ముందు మరెన్నో జరుగుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భానా శ్రీనివాసులు రెడ్డి, గుండ్లుపల్లి శ్రీనివాస్ యాదవ్, షేక్ బాబు, గురుపూడి గిరిబాబు, పార్టీ నేతలు, నాయకులు పాల్గొన్నారు. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మండల కేంద్ర సంఘం గ్రామంలో ఘనంగా అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తల మధ్యలో జరుపుతున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాల సందర్భంగా మా నందమూరి తారక రామారావు పార్టీకి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చి ఏర్పడిన తర్వాతనే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక నాంది పలికింది. ఫస్ట్ అన్న 82లో తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అధికారంలోకి 83లో వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ నీడ అనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నిలిపించారు. ఆ తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ పేదలకు రేషన్ బియ్యం ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పక్కా గృహాలు నిర్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. యువతకు మార్గదర్శనం నిలబడిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఆయన ఈరోజు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని ఒక క్రమపాలన చేసి విద్యలో సహాయించాలనే ఉద్దేశంతో రేపు మే నెల నుంచి తల్లికి వందనం పేరుతో కూడా ప్రతి బిడ్డకు కూడా 10,000 ఇచ్చేదానికి కూడా ఆయన మన బడ్జెట్లో కేటాయించారు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకి అందరికీ, యువతకి, ప్రజలకి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఆనం రామనాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టేదానికి మేమందరం కూడా ముందుకు రావడం చాలా సంతోషకరం. ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది. ఒక పక్క అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ మరొక పక్క సంక్షేమం కూడా రెండు బ్యాలెన్స్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో ఒక నాయకుడు నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. ఆయన ఏమి వినలేదు, ఏమి ఉండలేదు. ప్రజలు ఇంటికి పంపించారు. ఈరోజు ప్రజల పాలన వచ్చింది, సంక్షేమ పాలన వచ్చింది. మరి మా స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, మరి ఆ తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిబద్ధతతో, నిజాయితీతో, మరి అకుంఠితమైన దీక్షతో ఈరోజు పనిచేసి రాష్ట్రంలో 164 సీట్ల మెజార్టీతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు, నమ్మకానికి పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి అందరూ కూడా ఆ విధానంగా ముందుకు పోతూ ఆ విధంగా పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం పార్టీలో మరి ఆనం రామనాయుడు గారి ఆధ్వర్యంలో అందరికీ కల్పిస్తారు.